మంచి శుభవర్తమానము, యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి ఒక మంచి వర్తమానాన్ని మీ మధ్యకు మేము తీసుకొని వచ్చినాం. మీరు అందరూ ఎక్కడైనా కూడా కొన్ని నిమిషాలు మీరు ఏ పని చేసుకుంటారన్నా కూడా ఈ దేవుని మాటలు వినాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రేమ నా సహోదరు సహోదరులారా, దేవుని వాక్యం పరిశుద్ధంగా ఉన్నటువంటి బైబిల్లో ఒక మాట వ్రాయబడింది. దేవుడు మనలో తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. అది ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన పాపము నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారం 3వ దినాన తిరిగి లేచున్నాడు అనే మాట వ్రాయబడింది. అవునండి, దేవుడు ఎంతగానో మనల్ని కూడా ప్రేమిస్తా ఉన్నాడు. ఉదయకాల సమయంలో మీకు నెమ్మది ఇవ్వాలని, మీకు శాంతిని ఇవ్వాలని, మీకు సమాధానం ఇవ్వాలని, మీ జీవితంలో తోడుగా ఉండాలని, మీకు పాప క్షమాపణ ఇవ్వాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని ఉదయకాల సమయంలో ఈ రక్షణ సువార్తను యేసు ప్రభుల వారు మీ వీధికి, మీ ఇంటి ముందుకు తీసుకొని వచ్చినాడు. ప్రియ సోదరు సోదరుడా, మానవులమైన మనం అందరం కూడా ఈ దినాన శాంతి లేక జీవిస్తా ఉన్నాము అంటే, సమాధానం లేక జీవిస్తా ఉన్నాము అంటే, సంతోషం లేక జీవిస్తా ఉన్నాము అంటే దానికి కారణము కేవకటండి పాపము అండి. పాపము అనగా ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయకపోవడమే పాపం అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడింది. ప్రియ సోదరు సోదరులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అందరం కూడా దేవుని ఆజ్ఞను మీరినటువంటి వారమే, చేయకూడనటువంటి పనిని చేస్తూ పాపంలో జీవిస్తున్నటువంటి వారమే. ఈ పాపాన్ని బట్టి శాంతి లేక జీవిస్తా ఉన్నాం, సమాధానం లేక జీవిస్తా ఉన్నాం, నెమ్మది లేక జీవిస్తా ఉన్నాం. అయితే ప్రేమ కలిగినటువంటి రక్షకుడు, కృప కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు మానవుని పాపం నుంచి రక్షించాలని, మానవుని జీవితంలో వెలిగివ్వాలని లోక రక్షకుడుగా, జగత్ రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభుగా ఆయన భూమి మీద అవతరించినాడు. ఈ లోకంలో యేసు ప్రభు పవిత్రంగా జీవించినాడు, పాపం లేకుండా జీవించినాడు. మానవులందరూ పాపముల కొరకు యేసు ప్రభు సిలువనెక్కినాడు. తలతో చేసిన పాపముల కొరకు తలకు ముళ్ళ తీయటం, చేతులలో మేకులు, కాళ్ళలో శిలులు, వీపంతా చారలుగా దున్నపడింది. ఎంత ప్రేమ అండి! యేసయ్య ఎంతగా నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. సోదరి సోదరుడా, ఈ విధంగా మనందరి పాపముల నిమిత్తము యేసయ్య సిలువలో మరణించినాడు, సమాధి చేయబడినాడు, 3వ దినాన మరణం జయించి తిరిగి లేచినాడు, ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. ఇక ఉదయకాల సమయంలో మాటలు వింటున్న సోదరు సోదరుడా, ఎంత ఘోర పాపమైనా సరే, ఎన్ని దినముల నుంచి పాపములు చేసిన వాళ్ళమైనా సరే, నీ పాపముల సంఖ్య ఎంత పెద్దదైనా సరే, యేసు ప్రభు చెంతకొచ్చి, యేసు ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడుగుని ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడుగుతుంది, పవిత్రపరుస్తుంది, శుద్ధి చేస్తుంది. ఈ లోకంలో నీకు నెమ్మది, శాంతి, సమాధానం. ఈ లోకం విడిస్తే పరలోక రాజ్యంలో దేవునితో కూడా నువ్వు ఉంటావు. అలాగే నువ్వు ఉండాలన్నదే దేవుని యొక్క నిత్యమైనటువంటి సంకల్పం. అందుకనకే ఈ శుభవర్తమానం దేవుడు నీకు వినిపిస్తున్నాడు. ఆ విధంగా కాక పాప జీవితంలో నువ్వు కొనసాగితే నిత్య నరకం, అగ్నిగుండం, పాతాళం ఎవ్వరు తప్పించలేరు, ఎవ్వరు విడిపించలేరు. ఈ మాటలు వింటున్న సోదరు సోదరుడా, ఇప్పుడే యేసు ప్రభుని సంతోషకరంగా అంగీకరించి నువ్వు పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మేము మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. ప్రభునేశ్వరుని విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ, పాప క్షమాపణ, పరలోక రాజ్యం మీరు పొందగలరు. యేసు ప్రభుల వారి గురించి మీకు ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ ఉంటే మా సహోదరులు పెద్ద కరపత్రాలు తీసుకొని వస్తున్నారు. అవి పరిశుద్ధమైన బైబిల్ నుంచి ముద్రించబడి ఉన్నాయి. వాటిని తీసుకురండి, చదవండి, సత్యాన్ని గ్రహించండి. ఇక్కడ పెద్దపూరు గాంధీరోడ్ విజయనగరం పేతనే ప్రార్థనా మందిరం ఉంది. అక్కడికి మీరు ఎప్పుడైనా రావచ్చు, దేవుడు వాక్యం వెళ్ళొచ్చు. మీ అందరి కొరకు మేము ఇప్పుడు ప్రార్థన చేస్తాం. ప్రేమల మా పేపర్లో తండ్రి భగత్ సింగ్ గారిని ప్రజలను ప్రేమించి మీ యొక్క రక్షణ సువార్తను, మీ ప్రేమ వార్తను వినిపించినందుకు వందనాలు. విన్న వాళ్ళు మీ కార్యం చేయము, మీ చిత్తంలో మేర్పాట్లను వారిని రక్షించుకునే విషయం ముందుకు వెళ్తున్నాం. మీ ఆత్మాభిషేకం మన గురించి నడిపించి మహిమ పొందమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.